మసాజ్ కుర్చీలట. ఎమ్మెల్యేలు రోజు పొద్దుగాలు లేచి పాపం జనాల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ తిరగరాని చోట నడుచుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళు పడరాని చోట్లు పడుతున్నారు, పడరాని పాటలు పడుతున్నారు. మొత్తం కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో ఉండి వాళ్ళు కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పుడు నడుచుకుంటూనే వస్తున్నారు, నడుచుకుంటూనే పోతున్నారు. ఊరు కూడా నడుచుకుంటూనే తిరుగుతున్నారు. వాళ్ళు చేయని పని లేదు కాబట్టి వాళ్ళ శరీరం అంతా ఇబ్బంది పడుతుంది, వాళ్ళు చాలా శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అసెంబ్లీలో మసాజ్ కుర్చీలు తెప్పించే ప్రయత్నం స్పీకర్ చేస్తున్నాడట. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ అసెంబ్లీలో మసాజ్ కుర్చీలు తెస్తే ఆ మసాజ్ కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ మసాజ్ చేస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు కష్టపడుతున్నారు కదా, నడుచుకుంటూ తిరుగుతారు కదా జనాల కోసం. జనాలు ఎక్కడ ఉన్నా అక్కడికి పోయి ఏం సమస్య ఉంది అని పోయి ఆ సమస్యను పరిష్కారం చేసి మళ్ళీ నడుచుకుంటూనే వస్తారు కదా. ఒక్క వెహికల్ ఉపయోగిస్తలేరు, ఒక వాహనాన్ని ఉపయోగిస్తలేరు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తలేరు. కాబట్టి ఇంత మంచి ఎమ్మెల్యేలకు శరీరం ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ స్పీకర్ ఆలోచించి ఎమ్మెల్యేలకు మసాజ్ కుర్చీ తెప్పిస్తున్నాడట. మరి ఇది ఎక్కడ జరిగింది, ఏ రాష్ట్రంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకేమైనా రాష్ట్రంలో జరిగిందా అని తెలుసుకుందాం. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు మనం. ఎమ్మెల్యేలకు మసాజ్ కుర్చీలు స్మార్ట్ లాక్స్. ఇగో ఇట్లా ఉంటుంది చైరు. ఆ చైర్లో కూర్చుంటే ఆ చైరే మసాజ్ చేస్తుంటుంది, మనకి చైరే మసాజ్ చేస్తుంటుంది. అప్పుడు రిలాక్స్ కావచ్చు, ఎందుకంటే ఎమ్మెల్యేలు కష్టపడుతున్నారు కాబట్టి. ఎక్కడ మరి ఇది ఎమ్మెల్యేలకు తగినంత విశ్రాంతి అవసరం. ఇప్పటికే రీక్లైనర్లు ఏర్పాటు చేశాం, ఇకపై మరిన్ని సౌకర్యాలు. కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ వెల్లడి. కర్ణాటక స్పీకర్ ఖాదర్ చెప్తుండే ఈ మాట. దాంతోపాటు స్మార్ట్ లాక్స్ కూడా సెక్యూరిటీ పర్పస్లో స్మార్ట్ లాక్స్ ఇస్తున్నట. ఈ కుర్చీలు కూడా, చైర్లు, మసాజ్ కుర్చీలు ఇస్తున్నట. ఇది కూడా మరి తెలంగాణలో వస్తే తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా చాలా కష్టపడుతున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవక ముందుకు ఆ కాన్స్టిట్యున్సీలో ఉంటే గెలిచినాక హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆ కాన్స్టిట్యున్సీలకు నడుచుకుంటూ తిరుగుతున్నారు. కాబట్టి ఏ ప్రోగ్రామ్ అయినా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు నడిచి కాళ్ళకు బొబ్బలు వచ్చినాయి, ఈ కాళ్ళు చేయాలని గుంజుతున్నాయి. కాబట్టి అట్లాంటి ఎమ్మెల్యేలకు తెలంగాణలో కూడా మసాజ్ కుర్చీలు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వెలుగు పేపర్.